మంచిర్యాల జిల్లా హజీపూర్ మండలం గుడిపేటలో కుల బహిష్కరణ కలకలం రేపుతోంది. నేతకానిగూడెంలో 6వ వార్డు మెంబర్గా పోటీ చేసిన పగిడి మహేందర్ను తన కులస్తులు వెలివేశారు. వద్దంటే వార్డు మెంబర్గా పోటీ చేశావంటూ కుల బహిష్కరణ శిక్ష విధించారు నేతకాని కులస్తులు. మహేందర్తో మాట్లాడితే 1000 రూపాయల జరిమానా విధిస్తామని కుల పెద్దలు హెచ్చరికలు జారీ చేశారు. మంచిర్యాల జిల్లా హజీపూర్ మండలం గుడిపేటలో కుల బహిష్కరణ కలకలం రేపుతోంది. నేతకానిగూడెంలో 6వ వార్డు మెంబర్గా పోటీ చేసిన పగిడి మహేందర్ను తన కులస్తులు వెలివేశారు. వద్దంటే వార్డు మెంబర్గా పోటీ చేశావంటూ కుల బహిష్కరణ శిక్ష విధించారు నేతకాని కులస్తులు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, జిల్లా హాజీపూర్ మండలంలోని గుడిపేట గ్రామంలో ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్లకు సంబంధించినంత వరకు గుడిపేట గ్రామ సర్పంచ్ లోని అందులో భాగంగా 6th వార్డుకు సంబంధించిన 6వ వార్డుకు సంబంధించిన నామినేషన్ పరంగా అదే సామాజిక వర్గానికి ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఇద్దరు వేయడం జరిగింది. అయితే కుల పెద్దలు ఇద్దరిని పిలిపించేసి కూర్చోబెట్టి మాట్లాడేది ఉన్నా ఉంటే మహేందర్ అనే వ్యక్తి నేను విత్డ్రా చేసుకోను అని చెప్పడంతో ఆ మహేందర్ కుటుంబాన్ని కుల బహిష్కరణ చేయడం జరిగింది. అంటే ఈ నాగరికత సమాజంలో కుల బహిష్కరణలు ఇంకా కూడా కొనసాగుతున్నాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఆదిలాబాద్ జిల్లా అనుకోనివ్వండి, మంచిర్యాల జిల్లా నుంచి 12 కిలోమీటర్లు కూడా ఉండదు ఈ గుడిపేట అనే గ్రామం. అక్కడ ఈ కుల బహిష్కరణ చేయడం చాలా శోచనీయకరం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఏదైతే ఈ కుల బహిష్కరణకు సంబంధించిన పెద్దలు ఎవరైతే ఉన్నారో వారు ఈ మహేందర్ తో ఎవరైనా మాట్లాడినా మహేందర్ వెళ్లి ఏ కుటుంబంతోనైనా మాట్లాడితే 1000 రూపీస్ జరిమానా కూడా వేస్తామని చెప్పడంతో మహేందర్ కుటుంబ సభ్యులు అంతా వచ్చేసి హాజీపూర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీసులు దానిపైన విచారిస్తున్నారు. మొత్తానికి కంప్లైంట్ స్వీకరించిన పోలీసులు విచారణ చేపట్టేసి ఆ సంబంధిత కుటుంబాలకు సంబంధించినంత వరకు వారి విధంగా వాళ్ళు మాట్లాడుకుంటారా లేకపోతే కేసు రిజిస్టర్ చేయాలని చెప్పేసి చూస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాకేష్.